ఈ ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది అని మీరు అడిగినప్పుడు వాళ్ళు ఓకే మేము నిజంగానే కావాలనుకుంటున్నాం మాకు అన్నారనుకో ఆ ఆర్డర్ని కన్ఫర్మ్ చేస్తాం, లేకపోతే క్లోజ్ చేస్తాం, ఆపేస్తాం. ఎందుకంటే కొన్ని ఫేక్ ఆర్డర్స్ వస్తాయి కదా, ఫేక్ ఆర్డర్స్ వల్ల ఆర్టీఓ ఛార్జెస్ పడతాయి మనకు. సో మనం అది కూడా చూసుకోవాలి. కొంతమంది ప్రోడక్ట్ బాగలేకపోతే రివర్స్ పెడతారు, అంటే ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ కోసం. సో ఇవన్నిటిని కంట్రోల్ చేయాలంటే కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. ఐ థింక్ నాకు తెలిసి డ్రాప్ షిప్పింగ్లో ఆర్గానిక్ స్టైల్ డ్రాప్ షిప్పింగ్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇలా అయితే ఈ వీడియోతో ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా. పెయిడ్ యాడ్స్ గురించి అడ్వాంటేజ్ అయితే ఇది. డిసడ్వాంటేజెస్ అంటే నార్మల్గా ఒక వీడియో మనం పోస్ట్ చేసినప్పుడు తక్కువ టైంలో రీచ్ రాదు, అంటే ఏదైనా తక్కువ టైంలో రీచ్ రాదు, అదే డిసడ్వాంటేజ్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన వీడియోకి బూస్టప్ కానీ కొలాబరేషన్ కానీ అట్ ద సేమ్ టైం ఆర్గానిక్ స్టైల్లో చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మనం కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయ్యి